ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిపిఐ ఆధ్వర్యంలో గ్రీవెన్స్లో గుంటూరు ఛానల్ విషయమై అర్జీ ఇవ్వడం జరిగింది. గత అనేక సంవత్సరాలుగా అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ జిల్లాలోని అనేక గ్రామాలకు తాగునీరు, సాగునీరు అందించే గుంటూరు ఛానల్, హైలెవెల్ ఛానల్, నల్లా డ్రైనేజీ, మురుగు కాలువల గురించి ఏమాత్రం అధికారులు పట్టించుకోవటం లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిపిఐ ఆధ్వర్యంలో గ్రీవెన్స్లో అర్జీ ఇవ్వడం అనేది జరిగింది. దీని సారాంశం, గుంటూరు ఛానల్ గత అనేక సంవత్సరాలుగా మొరపెట్టుకున్నప్పటికీ దాన్ని సంస్కరించి రైతులకి అలాగే వివిధ గ్రామాలకు సంబంధించి తాగునీరు అందించడానికి ఏమాత్రం చొరవ తీసుకోని కారణంగా వాళ్ళ పదే పదే ఈ విషయం మీద అధికారులకు మొరపెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఆ కాలం మొత్తం దుర్గంధపూరితంగా మారిపోయి గుర్రపు డెక్క ఇంకా రకరకాల పిచ్చి మొక్కలతోటి నిండిపోయి ఆ కాలువ పారటానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల ఈ కట్ట తెగి దాంట్లోకి మురుగునీరు కూడా వస్తూ ఉంది. ఆ మురుగునీరే కొన్ని గ్రామాల ప్రజలు తాగినందువల్ల ఈ మధ్య డయేరియా కూడా ప్రబలటంలో అది కూడా ప్రధాన కారణంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ రైతులకి అత్యంత అవసరమైనటువంటి గుంటూరు ఛానల్, అలాగే 30,000 ఎకరాలకు సంబంధించిన హై లెవెల్ ఛానల్ని ఎన్నిసార్లు మీకు అర్జీలు పెట్టుకుంటున్నా ఫలితం లేకపోతే ప్రజల్లో, రైతుల్లో పెరుగుతున్నటువంటి అసహనం కట్టలు దించుకునే రోజు రాబోతూ ఉందనేది కూడా చెప్తా ఉన్నాం. తక్షణమే గుంటూరు ఛానల్ మరమ్మతులు, హై లెవెల్ ఛానల్ని పర్చూరు వరకు పొడిగించేటటువంటి విధానం, దీని మీద అధికారులు కనుక తక్షణమే కనుక చర్య తీసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిపిఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమానికి పూనుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. సంఘం గత 25 సంవత్సరాలని గుంటూరు ఛానల్ మరి 47 కిలోమీటర్ల విజయవాడ బ్యారేజ్ నుంచి మరి దాదాపు గారపాడు వైకుంఠ వయసు 47 కిలోమీటర్లు, 10,000 ఎకరాలు మెట్ట, 20,000 ఎకరాల మాగాని, దాని కింద సాగుబడి, 30 గ్రామాలకి తాగునీరుకి ఆ కాలువ సప్లై, మరి దాంతోపాటు మంగళగిరి మున్సిపాలిటీ, గుంటూరు మున్సిపాలిటీ కార్పొరేషన్కి సంఘాల దేహాలు ముడిపోయి ఈ కాలువ ద్వారా నీళ్లు ప్రవహిస్తాయి. ఆ కాలువ పరిస్థితి ఎలా ఉందంటే ఉర్రపు నాడు తూటు కాడ విపరీతంగా పేరుకుపోయి మురికి నీళ్ళు కూడా తాగాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. దానికి తోడు కాలువ కట్ల పూర్తిగా శిథిల అవస్థలో ఉన్నాయి. ఈ కాలువని వెంటనే మరమ్మతులు చేసి గతం 1966 నుంచి కాలువ ప్రారంభించి ఇప్పటికి కూడా పూర్తిగా రిపేర్లు చేయలేదు. తాత్కాలిక సీజన్ మొదలైనప్పుడు పోయిన సంవత్సరం 1,20,00,000 రూపాయలు దానికి ఎస్టిమేషన్ వేస్తే సీజన్ జూలైలో మొదలుపెట్టి తూతూ మంత్రంగా చేసి పప్పం కడుక్కుంటారు కాంట్రాక్టర్. కాబట్టి ఎక్కువ టైం ఉంది కాబట్టి వెంటనే దాని యుద్ధ ప్రాతిగా దాన్ని పని పూర్తి చేసి ప్రకాశం జిల్లా దాకా ఆ కాలువను పొడిగించాలి. 375 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎస్టిమేషన్ వేసి నిధులు విడుదల చేయట్లేదు. దాని కింద ఒక 50,000 ఎకరాల భూములకి సాగుబడికి 50 గ్రామాల సాగునీరు కూడా కాలువ ద్వారా వస్తుంది. దాంతో భాగంగా ఇంకోటి పెద్దోట్ల పొడి హై లెవెల్ ఛానల్ అని దాని కింద 30,000 ఎకరాలు సాగుబడి, పెద్దోట్ల పొడి, నంబూరు, ఉప్పలపాడు, తక్కెలపాడు, చేకూరు, చలపాడు గ్రామాలకి నీరు ప్రవహిస్తాయి. ఆ ఎస్టిమేషన్ 9 కోట్ల రూపాయలు 1990 ఏర్పాటు చేసి 5,50,00,000 వరకు చేసి ఇంకా 3-4 కోట్లు ఇంతవరకు దాని నిధులు వేయలేదు. కాంట్రాక్టర్లు పని ఆఫ్ చేశారు. దాంతో నల్ల డ్రైనేజీ అని మంగళగిరి నుంచి ప్రారంభం, అది తుంగభద్ర అంటే మరి పెద్ద ఇది
పెద్దోట్లపూడి దగ్గర నుంచి ప్రారంభించి ఆ కాలువని మంగళగిరి, నంబూరు, ఉప్పలపాడు, తక్కెళ్ళపాడు, మరి తుంగభద్రలో కలుస్తుంది. దానికి 50 కిలోమీటర్లు 1,00,000 ఎకరాల భూములు దాని మీద సాగుబడి భారీ వర్షాలు అతి వర్షాలు పడ్డప్పుడు 1,00,000 ఎకరాలు ముప్పుకు గురై లక్షల రూపాయల నష్టం అవుతుంది. ఇద్దరు ప్రాతిపదికన దాన్ని పొడకలు తీసి దాన్ని మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తాం. అంత పేరు రైతాంగం కొన్ని రంగాలు.